పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. 3 రోజులుగా కురుస్తున్న వానలతో ఉత్తర తెలంగాణ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. మరో 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటున్న శ్రావణితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక రానున్న ఆ 3 రోజులకు సంబంధించి కూడా వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలకు సంబంధించి కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ప్రధానంగా వచ్చు. నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక అంటే రేపు లేదా ఎల్లుండి 3 రోజులకు సంబంధించి కూడా వర్షాలు ఏ విధంగా ఉండబోతుంది, వాతావరణ మార్పులకు సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు సంబంధించి కూడా ఎట్లాంటి అలర్ట్లు మీరు జారీ? ప్రస్తుతానికి మనకి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి చిలికాలేక్ మరియు వరిసాత్ పూరి పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరంగా ఉంది. ఇది దాదాపుగా వచ్చే 3 గంటలు అంటే దాదాపు 6 గంటలకి ఈవినింగ్ కొద్దిగా తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని చాలా చోట్ల మనకి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. నిన్న చూసుకున్నట్లయితే మనకి ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం అలాగే జయశంకర్ భూపాలపల్లిలోని 9 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవడం జరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల దాదాపుగా మనకి లోవర్ గోదావరి లోతట్టు ప్రాంతాల్లో కూడా మునిగిపోవడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి ఇంకా కొద్దిగా స్టేషనరీగా ఉండడం వల్ల సాయంత్రం ఉండడం వల్ల దీని యొక్క ప్రభావం రాష్ట్రం మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 24 గంటల్లో కూడా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం. అలాగే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లోని వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉరుములు మెరుపు పిడుగులు పడే ఛాన్సెస్ ఎక్కడే జిల్లాలో? ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కొంచెం తక్కువగా ఉంది. ఉరుములతో పెరిగిన వర్షపాతం, దీంతో పాటు ఈదురుగాలులు ఎక్కువగా ఉండే అవకాశం. ఎందుకంటే వాయుగుండం తీరం దాటే సమయంలోని గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువగా కూడా వీస్తూ ఉంటాయి. మనకి తీర ప్రాంతాల్లో దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కూడా వీచే అవకాశం ఉన్నందున మనకి ఈ ముఖ్యంగా ఉరుములతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే రేపు చూసుకున్నట్లయితే దాదాపుగా అది ఇంటీరియర్ అంటే దాదాపుగా తీరం దాటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లోకి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అది కొంచెం బలహీన పడే అవకాశం ఉండి మనకి మధ్యప్రదేశ్, విదర్భ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 1-2 జిల్లాల్లో మనకి భారీ వర్షపాతం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ప్రధానంగా ఇదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో కూడా రానున్న 3 రోజుల పాటు ఆ రాష్ట్రంలో భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా ములుగు, వరంగల్ జిల్లాలో కూడా ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని సాగుని చెప్తారు. 100% మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.